ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్రతి సంవత్సరము ఆగస్టు నెల మొదటి ఆదివారమున ఫ్రెండ్షిప్ డేగా ఏర్పాటు చేసి స్నేహితుల కొరకు ప్రత్యేకంగా ఈ దినాన్ని నిర్ణయించారు. చాలా సంతోషం. జీవితంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. ఎల్కేజీ పిల్లోడి దగ్గర నుంచి రేపు చనిపోయే ముసలి వ్యక్తి వరకు కూడా చాలామంది స్నేహితులను కలిగి ఉంటారు. స్నేహితులను కలిగి ఉండాలి, కంపల్సరీ. స్నేహితులు ఉండడం మంచిదే. మరి నీ స్నేహితులు ఎలాంటి వారు అన్నదే ప్రశ్న ఇక్కడ. నిన్ను మంచి మార్గంలో నడిపించి, దైవికమైన మార్గంలో నడిపించి, దేవునికి దగ్గర చేసేటువంటిదా నీ స్నేహం? లేదా దేవుని నుండి దూరం చేసి, పాడలవాట్లు నేర్పించి, పరిశుద్ధమైన జీవితానికి దూరం చేసి, నీ జీవితాన్ని పాడు చేసేదా స్నేహం? చాలామంది జీవితాలు స్నేహితుల వల్ల బాగుపడతాయి. చాలామంది జీవితాలు స్నేహితుల వల్లే పాడైపోతాయి. వాక్యం చెప్పింది కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. మరి ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మనం అందరం చాలామందికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెదవులతో చెప్పేస్తాం. అయితే ఎంతమందికి మనము నిజమైన స్నేహితులుగా ఉన్నాము? మనం కూడా ఇతరులకు ఒక మంచి స్నేహాన్ని అందించే వరంగా ఉండాలి. మనము కూడా మంచి స్నేహాన్ని ఇతరుల నుండి పొందాలి. ఒక మంచి స్నేహితుని సంపాదించుకోవడం ఈ లోకంలో ఒక గొప్ప అవార్డుని సంపాదించుకోవడంతో సమానం. ఒకవేళ నువ్వు గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించుకోకపోయినా మంచి స్నేహితుని సంపాదించుకో. ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడంట. దుర్దశలో మనకి సహోదరుడుగా ఉంటారంట. కాబట్టి మేలు కోరి స్నేహితులు గాయం చేస్తారు. నిజమైన స్నేహితుడు మన మేలు కోరుతారు, మనల్ని సరైన దారిలో నడిపిస్తారు. మనము తినకుండా, మనము నష్టపోకుండా వాళ్ళు మనకు మంచి సూచనలు ఇస్తారు. అవసరమైతే గద్దిస్తారు, కొడతారు. వారు మనకు ఆ స్నేహితులు తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, ఒక దైవజనులే కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బంధువులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. నీ మేలు కోరి నిన్ను గద్దించే వాళ్ళు ఉంటే, నిన్ను సరిచేసే వాళ్ళు ఉంటే, ఇది తప్పు, ఇది కరెక్టు, దీనిలో వెళ్ళు అని కనుక నీ మార్గాన్ని నిర్దేశించగలిగితే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలు. అలాంటి స్నేహితులను సంపాదించుకుందామా? మరి ప్రపంచంలో మనుషుల స్నేహము శాశ్వతం కాకపోవచ్చు, తాత్కాలం అయిపోవచ్చు. ఎందుకంటే ప్రాంతాలు వారిని వేరు చేయొచ్చు, పరిస్థితులు వాళ్ళని వేరు చేయొచ్చు, మరణం వారిని వేరు చేయొచ్చు. కానీ ఈ ప్రపంచంలో మనందరికీ ఒక ఏకైక శ్రేష్టమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు కదా. ఆయనకు పాపుల స్నేహితుడు అనే పేరు కూడా వచ్చింది. మనతో స్నేహం చేయటానికే పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే రోజున యేసుక్రీస్తు ప్రభుని నిజమైన స్నేహితునిగా చేసుకో. నాకు స్నేహితులు ఎవరూ లేరండి, నన్ను మోసం చేశారండి, స్నేహితుల వల్ల నేను దెబ్బతిన్నానండి అనేటువంటి వారు ఎవరైనా మాటలు వింటుంటే ఒక అద్భుతమైన స్నేహితుని నేను పరిచయం చేస్తున్నాను. ప్రభువుని స్నేహితునిగా చేసుకో. ఆయన సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను అన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆయనతో స్నేహం చేయటానికి మా జీవితం ఏమాత్రం కూడా సమానమైంది కాదు. మనం గడ్డి వంటి వారం. ఆయన దహించు అగ్ని. ఆయన గొప్ప దేవుడు, మహాకాశాలను సృజించిన వాడు, సర్వ సృష్టికి శ్రీమంతుడు ఆయనే, సృష్టికర్త ఆయనే. మరి అలాంటి ఆయన మరి అల్పులమైన మనతో స్నేహం చేయాలనుకుంటున్నారు. ఆయనతో నువ్వు స్నేహం చేస్తే నీ జీవితం ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా? ఎంత దీవెనకరంగా ఉంటుందో తెలుసా? కాబట్టి ఈ రోజు నుంచి అయినా యేసుక్రీస్తు ప్రభుతో నీ స్నేహాన్ని ప్రారంభించు. ప్రభువా, నువ్వు నా స్నేహితుడిగా ఉండవా అని కోరుకుంటే నీ జీవితంలోకి వస్తారు. నీ స్నేహితుడిగా ఉంటాడు, నేను ఎప్పటికీ విడిచిపెట్టడు. 17 సామెతల్లో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించుననుంది కదా. ఆ నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? ప్రభువే. నేను ఎప్పటికీ విడవడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఒంటరితనంలో, నీ వేదనలో దేవుడు నీకు తోడుంటాడు. నీ స్నేహితుడు నీకు తోడుంటాడు. అందరూ నేను విడిచిపెట్టిన ఆయన ఎప్పుడు నీ పక్షంగా ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. దురదశలో నీకు సహోదరుడుగా ఉంటాడు. నేను హెచ్చిస్తాడు, వాడుకుంటాడు, బలపరుస్తాడు, అనేకులకు ఆశీర్వదకరంగా మారుస్తాడు. మరొకసారి దేవుని ఆ స్నేహం మీ అందరికి అందాలని, దేవుని కృపలో సాగిపోవాలని మనసారా కోరుకుంటూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.